నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు కొత్త పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఛాత్రోపాధ్యాయులకు వ్యాకరణ బోధన అనేటువంటిది భాషా ఉపాధ్యాయులుగా మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. విద్యార్థులకు అవసరమైనటువంటి భాషా జ్ఞానాన్ని వ్యాకరణ బోధన ద్వారా మాత్రమే విద్యార్థుల్లో ఆ సామర్థ్యాల్ని పరిపూర్ణమైనటువంటి భాషా సామర్థ్యాల్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం భాషా ఉపాధ్యాయులుగా విద్యార్థులకు భాషా నియమాల్ని, భాషా జ్ఞానాన్ని, భాషా నిర్మాణాలను ఇవన్నింటినీ సమగ్రంగా భాషా సామర్థ్యాలలో భాగంగా మనం విద్యార్థులకు బోధించినప్పుడు మాత్రమే వాళ్ళు పరిపూర్ణమైనటువంటి భాషా జ్ఞానులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ తెలుగు వ్యాకరణ బోధన అనేటువంటిది మనం చూసినట్లయితే వ్యాకరణ బోధనలో ఉపాధ్యాయులు భాషా బోధన అనేటువంటిది వ్యాకరణ బోధనలో భాగంగా మనం వ్యాకరణ అంశాలని అనేటువంటిది బోధించాల్సి ఉంటుంది. అంటే మనం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు పాఠ్యాంశం బోధనలో భాగంగా చెప్పాలి, లేదా ప్రత్యేకమైనటువంటి అంశంగా విద్యార్థులకు మనం బోధించాలా అనేటువంటిది ఇక్కడ మనం చర్చించాల్సినటువంటి అంశం. అంటే ఉపాధ్యాయులుగా భాషా బోధనలో భాగంగా మనం వ్యాకరణ అంశాలని బోధించాలి, తప్పకుండా బోధించాలి. కేవలం భాషలో ఉన్నటువంటి ఆ విషయాంశాలనే కాకుండా, కథా విశేషాలనే కాకుండా భాష నిర్మాణం ఎట్లా ఉత్పత్తి అవుతుంది, భాషను ఎట్లా సుష్టోచ్చారణ అనేటువంటిది చేయాలి అనేటువంటి విషయాల అవగాహనకు విద్యార్థులకు మనం తప్పకుండా వ్యాకరణాన్ని బోధించాల్సి ఉంటుంది. అయితే ప్రజా వినియోగం కోసం ప్రజలు సృజించుకున్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం అనేటువంటిది భాష. అంటే ప్రజలు తమ మాట్లాడడం కోసం తమ నైపుణ్యాలను, తమ ఉద్వేగాలను, తమ ఆలోచనల్ని, తమ అంతరంగాల్ని ఎదుటి వ్యక్తికి అందించడానికి ఈ సమాజం సృజించుకున్నటువంటి, సమాజం సంపాదించుకున్నటువంటి, సమాజం ఏర్పరచుకున్నటువంటిది ఒక అద్భుతమైనటువంటి సాధనం భాష. భాష ఆవిర్భవించిన తర్వాతనే వ్యాకరణం అనేటువంటిది రూపొందింది. భాష రూపొందిన తర్వాతనే భాష ఎలా ఉంది, దీని నిర్మాణం ఎట్లా జరుగుతుంది, దీన్ని భవిష్యత్ తరాలకు మనం ఎలా అందించగలము, ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా వ్యాప్తి చెందుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా వ్యాకరణం భాషను అనేటువంటిది విస్తృతం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనంగా ఉపయోగపడింది మనకు భాషా శాస్త్రంలో చూసినట్లయితే. ప్రజల నిత్య వ్యవహారంలో, సారస్వతంలో, ఈ పద వాక్య నిర్మాణ రీతుల్లో ఉన్నటువంటి నిర్మాణ అంతర్గతాన్ని వ్యాకరణం అనేటువంటి తెలుపుతూ ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో చూసినట్లయితే ఈ పద వాక్య నిర్మాణంలో ఉండేటువంటి అంతరంగాన్ని, అంతర్నిర్మాణాన్ని, ఈ పదాల్లో, వాక్యాల్లో, శబ్దాల్లో ఉండేటువంటి ఆ నిర్మాణమైనటువంటి క్రమాల్ని, పద్ధతుల్ని మనకు వ్యాకరణం అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. మరి ఈ వ్యాకరణం అనేటువంటిది ఎట్లా వృద్ధి చెందింది అంటే కవి రచనల్ని ఆధారంగా చేసుకొని కావ్య రచనా రీతుల్ని, అంటే నన్నయ్య కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు కూడా కావ్య రచనా రీతుల్ని, అంటే వాటిలో ఉండేటువంటి ఆ శైలిని గాని, ఛందస్సును గాని, అలంకారాలను గాని, కవి సమయాలను గాని తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఒక కవి శబ్దాలంకారంలో రచించాడా, అర్ధాలంకారంలో రచించాడా, ఏ అలంకారాల్లో ఉన్నది, ఇతని యొక్క శైలి ఏ విధంగా ఉంది, అంటే చాలా సులభమైనటువంటి శైలిలో ఉందా, కఠినమైనటువంటి శైలిలో ఉందా, ఈ కవి సమయాలు అనేటువంటిది కవి ఏ సందర్భంలో ఏ వస్తువుని ఎలా వర్ణించాడు, ఆ వస్తువుని ఎట్లా పోల్చి చెప్పాడు, ఈ విషయాలన్నిటి కూడా మనం వ్యాకరణం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది. అట్లా ఈ వ్యాకరణం అనేటువంటిది భాషను సుసంపన్నం చేయడమే కాకుండా ఒక భవిష్యత్ తరాలకు సుస్థిరతను అందించేటువంటి సాధనంగా ఉపయోగపడింది.
మనం ప్రాచీన సమాజంలో ప్రాచీన కవులు రచించినటువంటి ఆ అది రచనల ఆధారంగానే వ్యాకరణ గ్రంథాలు అనేటువంటిది మనకు రావడం జరిగింది. అంటే ఆ వ్యాకరణ గ్రంథాల్లో ఉన్నటువంటి భాష, దాంట్లో ఉండేటువంటి సాధు రూపాలు, అసాధు రూపాలు అంటూ భాషా వినియోగాన్ని, భాషా రూపాలను శాసించడానికి ఒక రకంగా ఈ వ్యాకరణం అనేటువంటిది ఉపయోగపడింది. అంటే సాధు రూపం అంటే దాన్ని, ఆ పదాన్ని, ఏదైనా ఒక పదాన్ని ఆ చోట వినియోగించాల్సినటువంటి రీతిలో వినియోగిస్తేనే సాధు రూపం. లేకపోతే వినియోగించనిదైతే అసాధు రూపం అని చెప్తూ ఉంటాం. అతడు వచ్చింది అనేటువంటిది అసాధు రూపం. అతడు వచ్చింది అంటే అతడు వచ్చాడు అనేది సాధు రూపం. అంటే భాషలో మనం వినియోగించాల్సినటువంటి పద్ధతుల్ని ఈ యొక్క వ్యాకరణం అనేటువంటిది మనకు బోధిస్తూ ఉంటుంది, మనకు నిర్దేశిస్తూ ఉంటుంది. సాధు రూపాలు, అసాధు రూపాలు. సాధు రూపం అంటే దాని యథాతథమైనటువంటి స్థితి. అతడు వచ్చాడు అనేటువంటిది సాధు రూపము. అతడు వచ్చింది అనేటువంటిది అసాధు రూపం. అంటే అది తప్పుడు అవగాహనతో కూడినటువంటి వ్యక్తీకరణ అని ఇట్లా మనకు వ్యాకరణం అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే ప్రజలు మాట్లాడేటువంటి భాష గాని, ప్రజలు ఇలా మాట్లాడాలనేటువంటిది వ్యాకరణం అనేటువంటిది శాసించకూడదు అనేటువంటిది ఆధునికులు చెప్తున్నటువంటి అభిమతం, ఆధునికుల యొక్క అభిప్రాయాలు, ఆధునికుల యొక్క వ్యాఖ్యానాల్లో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే వ్యాకరణం ఇలా మాట్లాడాలి అనేటువంటిది శాసించకూడదు. అది ఒక రకంగా చెప్పాలి అంటే దాని యొక్క నిర్మాణాన్ని, భాషలో ఉండేటువంటి వాక్య నిర్మాణాలని, పద నిర్మాణాలని, విషయానికి సంబంధించినటువంటి అంశాలను చెప్పడానికే ఉపయోగపడాలి తప్ప భాష అనేటువంటిది శాసించకూడదు అని చెప్తూ ఉన్నారు. ఇలాంటి విధి నిషేధాలకు పోకుండా ఆధునిక భాషా శాస్త్రం అనేటువంటిది భాషా అధ్యయనానికి పూనుకుంది. మనకు భాషా శాస్త్రం ఒక ప్రాచీన శాస్త్రం. ఆ గ్రంథాలు అనేటువంటిది, ప్రాచీన వ్యాకరణ గ్రంథాలు అనేటువంటిది ఏమో భాషను శాసించేటువంటి పద్ధతిలో ఉంటది. ఇది ఇలానే ఉండాలి, ఈ పదం ఇలానే ఉండాలి. ఆ గ్రాంథిక భాషను మొత్తము శాసించినటువంటిది ఒక ప్రాచీన వ్యాకరణ గ్రంథాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆధునికమైనటువంటి ఆ వ్యాకరణవాదులు లేదా భాషా శాస్త్రవేత్తలు భాషా శాస్త్రం అనేటువంటి దానికి సంబంధించి దీన్ని ఎలాంటి విధి నిషేధాలు లేకుండా భాషా శాస్త్ర అధ్యయనానికి అది అడుగులు వేసింది. వ్యాకరణం, భాష రెండు వివరించేటువంటి భాషా శాస్త్రమే. వ్యాకరణాన్ని, భాషా శాస్త్రాన్ని, ఈ రెండింటి మధ్య ఉండేటువంటి ప్రత్యేకతల్ని, వాటి యొక్క ఉండేటువంటి విశేషాలను, వీటన్నింటినీ గురించి వివరించేది భాషా శాస్త్రమే. సాధారణంగా ఒక సమయంలో వ్యవహారంలో ఉన్న భాషా రూపాన్ని వర్ణనాత్మక వ్యాకరణాన్ని పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు మనం. ఈ వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణం అనేటువంటిది అంటే సాధారణంగా ఒక సమయంలో వ్యవహారంలో ఉన్నటువంటి భాషా రూపాన్ని వర్ణించే వర్ణనాత్మక వ్యాకరణానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు. తొలినాటి వ్యాకరణ గ్రంథాలు వర్ణనాత్మక వ్యాకరణాలే. అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి భాషా రూపాన్ని ఆ రోజు ఎలా ఉంది, దానికి సంబంధించి ఇప్పుడు ఎలా వాడుతున్నాము, ఈ విశేషాలన్నింటినీ వర్ణనాత్మక వ్యాకరణం అనేటువంటిది మనకు వివరిస్తూ ఉంటుంది. అదేవిధంగా మరి ఈ యొక్క భాష అనేటువంటిది, భాషకు సంబంధించి బోధన ఉద్దేశాలను మనం చూసినట్లయితే అసలు మనం ఈ భాషను మనం ఎందుకు చెప్పుకోవాలి, మనం విద్యార్థులకు ఈ వ్యాకరణాన్ని ఎందుకు బోధించాలి, ఈ వ్యాకరణ యొక్క బోధన ఉద్దేశాలు ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యాకరణం విద్యార్థులకు ఎందుకు బోధించాలి అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు వ్యాకరణ బోధన ద్వారా విద్యార్థుల్లో భాషా జ్ఞానాన్ని వృద్ధి చేయడం, అంటే మిగతా శాస్త్ర సాంకేతిక విషయాలను విద్యార్థులకు బోధించాలనుకున్న దానికంటే ముందు విద్యార్థులకు భాష మీద తగినటువంటి పట్టు అనేటువంటిది రావాలంటే విద్యార్థులకు వ్యాకరణ భాషా జ్ఞానాన్ని అనేటువంటిది అందిస్తూ ఉంటుంది వ్యాకరణం అనేటువంటిది. ఈ వ్యాకరణం ద్వారా పద స్వరూప స్వభావాలను విద్యార్థి అవగాహన చేసుకుంటాడు. అంటే ఈ పదం ఎలా ఉంది,
ఈ పదానికి పుట్టుక ఎట్లా వచ్చింది? ఈ పదం మన నిత్య జీవితంలో ఎలా వినియోగిస్తున్నాము? ఈ విషయాలన్నింటినీ అవగాహన చేసుకోవడానికి ఈ యొక్క వ్యాకరణం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఉదాహరణ మనం చూసినట్లయితే ఒయ్యి అనేటువంటిది పదం ఉంటది. ఒయ్యి అనేటువంటిది ప్రాచీన గ్రంథాల్లో మనం చూసినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆధునిక రూపం ఏంటిది అంటే ఒయ్యి అంటే పుస్తకము అని మనం అంటాం. అంటే ఒయ్యి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? ఒయ్యల నుంచి. ఒయ్యలు అంటే చర్మము. ఏ చర్మము? దేని చర్మము? చెట్టు, బెరడు. బెరడు నుంచి ఒయ్యి. ఒయ్యిల మీద అంటే మనం తాటాకు బెరళ్ళ మీద గాని, తాటి ఆకుల మీద గాని, వాటి యొక్క చర్మాల మీద గాని రాయటం అనేటువంటిది మొదలైంది. ఒకనాటి సమాజంలో మనకు ఈ యొక్క భాషకు సంబంధించినటువంటి అక్షర నిర్మాణం అనేటువంటిది, అక్షర లేఖనం అనేటువంటిది అట్లా మొదలైంది. ఆడ్నించే ఆ ఒయ్యి నుంచి ఒయ్యలు, పుస్తకాలు, బుక్ అనేటువంటిది ఆధునిక రూపంగా మనం చూసుకోవచ్చు. ఇట్లా పద స్వరూప స్వభావాలను, ఆ పదం యొక్క ఉత్పత్తిని, ఆ పదం యొక్క పర్యాయ పదాలని, ఆ పదం యొక్క ఉత్పత్తి అర్థాలను విద్యార్థికి తెలియజేయడం కోసము వ్యాకరణం అనేటువంటిది ఉపయోగపడుతుంది. వాక్య నిర్మాణ స్వరూప స్వభావాలను కూడా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాక్యాలు అనేటువంటిది ఉంటాయి. మన నిత్య జీవితంలో వాక్యాల రూపంలోనే మనం మాట్లాడుతూ ఉంటాం. రామయ్య వచ్చాడు అనేటువంటిది సామాన్య వాక్యం. రామయ్య వచ్చిండు, క్లాసు చెప్పిండు. రామయ్య వచ్చిండు, విద్యార్థులకు లేఖనం సంబంధించిన అంశాలను బోధించాడు. అనంతరం ప్రధానాచార్యులను కలిసి మాట్లాడారు. ఇది వాక్య నిర్మాణ అంటే ఇందులో సాధారణ వాక్యము, అదే విధంగా సంయుక్త వాక్యము, సంశిష్ట వాక్యము అనేటువంటిది ఉంటాయి. అంటే ఒకటి కంటే 2 వాక్యాలుంటే సంయుక్త వాక్యము, అంతకంటే ఇంకెక్కువ వాక్యాలుంటే సంశిష్ట వాక్యము చెప్పుకోవచ్చు. అంటే వాక్య నిర్మాణ స్వభావాలను తెలుసుకోవడానికి వ్యాకరణం అనేటువంటిది మనకు ఉపయోగపడుతుంది. వాక్య సమ్మేళన సాంప్రదాయాలను గుర్తించి విశ్లేషించడం, ఆ పదాల్ని, ఆ వాక్యాల యొక్క సమ్మేళన సాంప్రదాయం అంటే ఏ పదాలు ఎక్కడ ఉండాలి, కర్త ఎక్కడ ఉండాలి, కర్మ ఎక్కడ ఉండాలి, క్రియ ఎక్కడ ఉండాలి, వాక్యాలలో కూడా ఏ వాక్యం ముందు ఉండాలి, ఏ వాక్యం తర్వాత ఉండాలి అనేటువంటి విషయాల సాంప్రదాయాలను మనకు ఈ వ్యాకరణం అనేటువంటిది బోధిస్తూ ఉంటుంది. మనం మాట్లాడేటువంటి ఒక సందర్భంలో కవి గురించి చెప్పాలనుకున్నప్పుడు, జీవిత చరిత్ర చెప్పాలనుకున్నప్పుడు మొదట కవి ఎవరికి జన్మించారు, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేరు, ఏ సంవత్సరం జన్మించాడు, అతని యొక్క గురువు, అతను నేర్చుకున్నటువంటి పాఠశాల గురించి, అదే విధంగా అతని యొక్క రచనల గురించి, అట్లా వైవాహిక జీవితం గురించి, ఇట్లా సామాజిక జీవితం గురించి, ఇట్లా సాంఘిక జీవితం గురించి ఒక వరుస క్రమంలో వాక్య సమ్మేళన సాంప్రదాయాలను గుర్తించి విశ్లేషించడానికి మనం విద్యార్థులకు వ్యాకరణం అనేటువంటిది బోధిస్తూ ఉంటాం. అదే విధంగా ప్రాచీన ఆధునిక భాషా సాంప్రదాయాలను గుర్తింపజేయడం. ప్రాచీనమైనటువంటి భాషా సాంప్రదాయాల్లో చిన్నేశ్వరి చెప్పినటువంటి భాషా సాంప్రదాయాలు, వాక్య నిర్మాణమైనటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయి, ఆధునికమైనటువంటి భాషా సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి, కాలానికి అనుగుణమైనటువంటి మార్పులు భాషలో వస్తూ ఉంటాయి. ఆధునికమైనటువంటి భాషా సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి, ప్రాచీనమైనటువంటి భాషా వినియోగ సాంప్రదాయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటిది విద్యార్థికి అవగాహన చేసుకోవడానికి ఖచ్చితంగా మనం వ్యాకరణం అనేటువంటిది బోధించడంలోని ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదేవిధంగా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో దోషరహితమైనటువంటి భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంపొందించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. అంటే విద్యార్థులకు వాళ్ళు మాట్లాడేటువంటి సందర్భాల్లో దోషరహితమైనటువంటి ఆ పదజాలాన్ని వినియోగించేలాగా, ఆ మాట్లాడేటువంటి సందర్భాల్లో స్థల కాలాలను బట్టి ఏ స్థలంలో ఎవరితో ఉంటే ఎలా మాట్లాడాలి, ఆ కాలంలో ప్రయోగించేటువంటి పదజాలం ఎలా ఉంది,
ఆధునిక సమాజంలో ఆ పదాన్ని ఎలా ప్రయోగిస్తున్నాము, ప్రాచీన సమాజంలో ఎలా ఉపయోగించారు, ఈ విషయాల్ని విద్యార్థికి అవగాహన చేయించడానికి మనం ఖచ్చితంగా దోషరహిత భావ ప్రకటన సామర్థ్యాన్ని పెంపొందింపజేయడం కోసము విద్యార్థులకు మనం వ్యాకరణం అనేటువంటిది బోధిస్తూ ఉంటాం. అదేవిధంగా విద్యార్థులలో రచనా శక్తి అనేటువంటిది అభివృద్ధి చేయాలి. అంటే రాసేటువంటి ఆ శక్తి అనేటువంటిది సృజన శక్తిని పెంపొందింపజేయాలి. ఆ పెంపొందింపజేయాలి అంటే వాక్యము, భాష మీద విద్యార్థికి సాధికారత అనేటువంటిది ఉండాలి. సాధికారత ఉండడం ద్వారానే, సాధికారత సాధించడం ద్వారానే భాష అనేటువంటిది అతనికి పట్టు కలిగి పదజాలము సంపద అనేటువంటిది పెరిగి వాక్య నిర్మాణము అనేటువంటిది సాధికారత కలిగి రచనా రంగంలో తన శక్తి సామర్థ్యాలని ప్రదర్శించేటువంటి అవకాశం అనేటువంటిది విద్యార్థులకు కలుగుతూ ఉంది. కనుక మనం ఉపాధ్యాయులుగా విద్యార్థులకు వ్యాకరణం పట్ల ఖచ్చితంగా ఒక అవగాహన అనేటువంటిది మనం కల్పించాలి. మాండలిక భాషల మధ్య, సోదర భాషల మధ్య భేదాలను, వాటి మధ్య ఉండేటువంటి పోలికలను కూడా మనం వ్యాకరణంలో భాగంగా బోధించాలి. బోధించినప్పుడు మాత్రమే సోదర భాష పట్ల అతనికి ఒక అభిమానము, గౌరవము అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఇతర భాషలు నేర్చుకోవడానికి, ఇతర భాష సంస్కృతి సాంప్రదాయాల పట్ల గౌరవ భావం అనేటువంటిది పెంపొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మాండలికాల మధ్య, అంటే మాండలికాల మధ్య మనము సోదర భావాన్ని, సుహృద్భావాన్ని, ఒక సహానుభూతిని కలిగి ఉండేలాగా పెంపొందింపజేస్తుంది వ్యాకరణాన్ని బోధించడం ద్వారా. అంటే భౌగోళిక పరిస్థితుల వల్ల, సాంస్కృతిక పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల మాండలికాలు ఏర్పడినప్పుడు ఆ మాండలికాలలో ఉండేటువంటి వైవిధ్యాన్ని అవగాహన చేసుకొని వాటిని అనుభూతి పొందడానికి, వాటిని అవగాహన చేసుకొని తన సృజనలో కానీ, తన రచనలో కానీ, తన నిత్య జీవితంలో కానీ ప్రయోగించడానికి మనము ఆ యొక్క వ్యాకరణ బోధన అనేటువంటిది చేయాలి. వాటి మధ్య సామ్య భేదాలు అనేటువంటిది, అంటే దానికి దీనికి దగ్గర ఏమున్నది అంటే, ఉదాహరణ మనం చూసినట్లయితే మనము మాండలికాల మధ్య సామ్య భేదాలు, ఇక్కడ పుంటికూర అంటాం మనం. పుంటికూర అని తెలంగాణలో అంటాము, ఆంధ్రలో గుంటూరు మధ్య మండల ప్రదేశాల్లో ఏమంటారు, గుంటూరు, తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాలో దాన్ని గోంగూర అని అంటారు. అంటే ఇక్కడ పుంటికూర అంటారు, అక్కడ గోంగూర అని అంటారు. అంటే ఈ యొక్క మాండలికాల మధ్య నుండే సామ్య భేదాలు, వాటి దగ్గర పోలికల వల్ల విద్యార్థి వ్యాకరణం నేర్చుకోవడం ద్వారా, వాటిని అవగాహన చేసుకోవడం వల్ల ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాడు. శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది అలవాటు చేయాలి. సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేటువంటిది. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏంటి అంటే కార్యకారణ సంబంధాన్ని తెలియజేయడం. ఈ పదాన్ని ఇలానే ఎందుకు వాడాలి, వాడకపోతే ఏమవుతుంది అనేటువంటిది విద్యార్థికి తెలియజేయడం. అదే సీత తిన్నాడు, సీత తిన్నాడు అనేటువంటిది దాంట్లో మనం అసాధు రూపం కనిపిస్తూ ఉంది. సీత తిన్నది, సీత తిన్నది అంటే ఇక్కడ స్త్రీలింగానికి స్త్రీలింగ క్రియాంతమే అనేటువంటిది మనం వినియోగించాలి. ఇట్లా వినియోగించడమే అది సాధు రూపంగా తెలియజేస్తూ ఉంది. శాస్త్రీయ దృక్పథం అంటే భాష అనేటువంటిది, భాషలో ఉండేటువంటి వైవిధ్యాలను, భాషలో ఉండేటువంటి పరిణామ క్రమాన్ని, భాషలో ఉండేటువంటి కొన్ని ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి మార్పులు ఎలా జరుగుతున్నాయి, ఇట్లా జరగడానికి గల కారణాలు ఏంటి, ఈ జరిగినప్పుడు అంతిమంగా భాషలో వచ్చేటువంటి ఆ మార్పులు ఏంటి, ఇవన్నీ అధ్యయనం చేయడానికి, ఇవన్నీ అవగాహన చేసుకోవడానికి ఈ శాస్త్రీయ దృక్పథం అనేటువంటిది విద్యార్థిలో పెంపొందించడానికి మనము వ్యాకరణాన్ని ఖచ్చితంగా బోధించడంలోని ఉద్దేశం. అదేవిధంగా వ్యాకరణం అధ్యయనం పట్ల ఆసక్తిని కలిగించడం. అంటే విద్యార్థులకు సాధారణంగా భాష వ్యాకరణాన్ని బోధించేటువంటి సందర్భం, పాఠ్యాంశం బోధించేటువంటి సందర్భాల్లోనే మధ్య మధ్యలోనే ప్రకృతి వికృతులు,
అదేవిధంగా సందులు, సమాసాలు, ఛందస్సులు ఇవన్నీ వస్తూ ఉంటాయి ఆయా సందర్భాలు బోధించినప్పుడు. మరి అప్పుడే బోధించాలా? ప్రత్యేకమైనటువంటి తరగతి తీసుకొని బోధించాలా అంటే విద్యార్థులకు వ్యాకరణం పట్ల ఒక వ్యాకరణం అధ్యయనం పట్ల ఆసక్తి కలగడానికి ఉపాధ్యాయులుగా మనము మామూలుగా ప్రాయోగికంగా కొన్ని విషయాలను మనము వ్యాఖ్యాన రూపంలో కానీ తరగతి గదిలో వచ్చిన సందర్భానికి అనుగుణంగా వాటిని చిన్నగా వివరించి చెప్పడం ద్వారా విద్యార్థులు వ్యాకరణం పట్ల ఆసక్తిని కలిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాకరణం ద్వారా విద్యార్థి భాష పట్ల ఒక రకమైనటువంటి సాధికారతను పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. తార్కిక దృక్పథాన్ని వృద్ధి చేయడానికి వ్యాకరణం మనం బోధించడంలోని ఉద్దేశం. తార్కిక దృక్పథం అంటే కార్యకారణ సంబంధాలను, తార్కికత్వము అనేటువంటిది కారణం, ఇది జరిగితే ఇలా జరిగింది. ఇప్పుడు దేవాలయము అనేటువంటిది ఉన్నది మనకు. దేవ ప్లస్ ఆలయము అంటే ఇక్కడ దేవ ప్లస్ ఆలయము, అక్కడ అకారానికి అకారమే పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమైంది. ఇట్లా ఈ తార్కిక దృక్పథము దేవ ప్లస్ ఆలయం దేవాలయము అంటే వాగు దీర్ఘము అనేటువంటిది వచ్చింది. అక్కడ అదే అచ్చునకు అచ్చు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమైంది. ఇది సవర్ణ దీర్ఘక సంధి. ఇట్లా ఏర్పడింది అనేటువంటిది ఆ తార్కిక దృక్పథాన్ని విద్యార్థులకు వ్యాకరణం బోధించడం ద్వారా ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా భాష వ్యవహారంలో ఆదాన ప్రదానాలను తెలుసుకునేటట్లు బాగా ఉపయోగపడుతుంది. అంటే ఏ పదాలు వెళ్ళి ఏ పదాలు వస్తూ ఉన్నాయి, వాటిలో వచ్చేటువంటి మార్పులు ఏంటి, ఎక్కడ మార్పు జరుగుతుంది ఈ భాషలో అనేటువంటి విషయాలను తెలియజేయడానికి ఈ యొక్క వ్యాకరణం అనేటువంటిది ఉపయోగపడుతుంది. వ్యాకరణం అనేటువంటిది మనం చూసినట్లయితే వ్యాకరణాన్ని విద్యార్థులకు వివిధ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని మనం తప్పకుండా విద్యార్థులకు బోధించడం ద్వారా ఏ లక్ష్యాలనైతే మనం తార్కికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి రచనా సామర్థ్యాన్ని, మాండలికాల మధ్య సౌమ్య భేదాలను ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పద స్వరూప స్వభావాలను తెలియజేయడం ద్వారా విద్యార్థులకు భాష పట్ల ఒక సమగ్రమైనటువంటి అవగాహన ఏర్పడడం ద్వారానే ఆ భాష అనేటువంటిది నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. అట్లా నేర్చుకున్నటువంటి భాష, వ్యాకరణయుక్తంగా నేర్చుకున్నటువంటి భాష అనేటువంటిది అతని భవిష్యత్ జీవితంలో కూడా మంచి రచనాశక్తి కలిగినటువంటి ఒక కవిగా, ఒక భాషా పండితునిగా అతని భవిష్యత్ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది. కనుక మనం వ్యాకరణ బోధన అనేటువంటిది విద్యార్థులకు తరగతి గది పాఠ్యాంశం బోధిస్తున్నటువంటి సందర్భంలో క్లుప్తంగా, సంక్షిప్తంగా బోధించడం అనేటువంటిది చేయాలి. అంటే వ్యాకరణం బోధించడంలో లక్ష్యం ఏంటిదంటే భాష పట్ల విద్యార్థికి సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందింపజేయడమే ఈ వ్యాకరణ బోధన యొక్క లక్ష్యం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. విద్యార్థి మిత్రులారా, మీకు అర్థమవుతుంది అని నేను భావిస్తున్నాను. మీకు ఏవైనా సందేహాలు ఉంటే కింద బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మీ సందేహాలను రాయండి. నేను మీకు సందేహాలకు సమాధానాలు ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు మరింత ప్రోత్సహించడానికి తెలుగు కవి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా రెగ్యులర్గా ఈ యొక్క ఛానల్లో ఉండేటువంటి తెలుగు బోధన పద్ధతులకు సంబంధించినటువంటి వీడియోలను ఎంకరేజ్ చేయాలని విద్యార్థి మిత్రుల్ని, భాషా మిత్రుల్ని కోరుతూ ఉన్నాను. ధన్యవాదాలు.